దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. కూడి వచ్చిన మీకందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో శుభాభివందనాలు. దేవుడు మిమ్ములను దీవించి ఆయురారోగ్యములతో సుఖశాంతులతో సర్వ సంపదలతో వర్ధిల్ల చేయునుగాక. నేటి వర్తమానం సజీవమైన రాళ్ళు, స్మారక చిహ్నాలు. పరిశుద్ధ గ్రంథం బైబిల్ నుండి పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 4-5 వచనాలు చదువుకుందాం. మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినదియు అమూల్యమును సజీవమునైన రాయియగు ప్రభునొద్దకు వచ్చిన వారై యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన బలులనర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్లవలే ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. అపోస్తులైనటువంటి పేతురు ఒక శ్రేష్టమైన ఆత్మ సంబంధమైన సంగతిని బహు వివరంగా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. మనుషులందరి చేత విసర్జించబడిన, తృణీకరించబడిన, నిషేధించబడిన యేసుక్రీస్తు దేవుని చేత మాత్రం ఏర్పరచబడి అమూల్యమైన వాడుగా, అనగా విలువైన వానిగాను, సజీవమైన రాయిగా. రాయి బలమైనది, గట్టిగా ఉంటుంది, ఒట్టిది కాదు, గట్టిది. కానీ విచిత్రం ఏంటంటే రాళ్ళకి జీవం ఉండదు. కానీ యేసుక్రీస్తుని గురించి ఇక్కడ పేతురు భక్తుడు చెప్తూ రాసిన మాట ఏంటంటే సజీవమైన రాయి, లైవ్లీ స్టోన్ అని ఒక చక్కని మాటను ప్రస్తావించారు. ఆ యేసుక్రీస్తు ఏర్పరచబడిన రాయి, అమూల్యమైన రాయి, పరిశోధించబడిన రాయి, బహు స్థిరమైన రాయి. అంత మాత్రమే కాదు, సజీవమైన రాయిగా, సర్వయుగాలలో సజీవుడిగా ఉన్న రాయి. ఆయనలో జీవం ఉంది. ఈ రాయి కదిలే రాయి, మాట్లాడే రాయి, 7 నేత్రాలు కలిగిన రాయి, ఎమోషన్ ఉన్నటువంటి రాయి, ఫీలింగ్స్ ఉన్నటువంటి రాయి, మహిమగల కార్యాలు చేయగలిగినటువంటి రాయి దగ్గరికి మీరు వచ్చారు. ఇప్పుడు యేసుక్రీస్తు ద్వారా దేవునికి ఆత్మ సంబంధమైన బలులు అర్పించడానికి, పరిశుద్ధ యాజకులుగా ఉండటానికి మీరు సజీవమైన రాళ్ళవలే ఉండి ఆత్మ సంబంధమైన మందిరాలుగా కట్టబడుచున్నారు అని ఒక చక్కని మాటని ఇక్కడ మనం గమనిస్తాం. యేసుక్రీస్తు ఎవరు అని అంటే సజీవమైన రాయి. ఆ మాట గుర్తుపెట్టుకోవాలి. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి యేసుక్రీస్తు రక్తం చేత కడగబడి యేసుక్రీస్తుతో అంటు కట్టబడి ఆయనతో సహవాసం కలిగి ఆయన మీద ఆధారపడి
ఆయన అడుగు జాడలను వెంబడించి ఆయనను నిత్యం ఆరాధించి ఆయనలో ఆనందించే భక్తులు పరిశుద్ధులు కూడా ఎలా ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడంటే సజీవమైన రాళ్ళవలే ఉండాలి. సజీవమైన రాళ్ళవలే, చచ్చిన రాళ్ళవలే కానీ, ఎండిపోయిన రాళ్ళవలే కానీ, నిర్జీవమైన రాళ్ళవలే కానీ మనం ఉండకూడదు. మనలో ఒక్కొక్కరు యేసుక్రీస్తు నమ్మిన తర్వాత యేసుక్రీస్తు అనే పునాది మీద స్థిరపరచబడి ఇంటి వలె కట్టబడుతున్న తరువాత మనలో కూడా ఆ జీవం ప్రవహించాలి. సమృద్ధి జీవం నిలిచి ఉండాలి. శాశ్వత జీవం నిలిచి ఉండాలి. మనం ఈ లోకములో ఉన్నంత కాలం ఎలా సభ్య సమాజానికి, సంఘ సమాజానికి కనపరచబడాలంటే సజీవమైన రాళ్ళ వలె మనం కనబడాలి. అంత మాత్రమే కాకుండా సజీవమైన రాళ్ళ వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగాను దేవుని ఇంటిగాను మనం కట్టబడాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఒక్క రాయితో ఒక ఇల్లు కట్టలేము, ఒక్క గోడ కట్టలేము, ఒక పునాదిని నిర్మించలేము, ఒక మందిరాన్ని నిర్మించలేము. అనేకమైనటువంటి రాళ్ళు కలిస్తేనే పునాది రాళ్ళు కొన్ని ఉంటాయి, కనబడకుండా భారమంతా భరించే రాళ్ళు కొన్ని ఉంటాయి, కట్టడానికి వినియోగించే రాళ్ళు కొన్ని ఉంటాయి, పైన ఉంచే పై స్థానంలో ఉండే రాళ్ళు కొన్ని ఉంటాయి. నేను పై స్థానంలో ఉన్నాను, నేనంటే ఏమనుకుంటున్నారు అని పైనున్న రాయి అతిశయించడానికి ఏ అవకాశం లేనే లేదు. భారమంతా మేమే భరిస్తున్నాం, అసలు మమ్మల్ని కనబడకుండా కప్పేశారు అని పునాది రాళ్ళు ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. కట్టడానికి వినియోగించిన శ్రేష్టమైనటువంటి రాళ్ళు చక్కగా అమర్చబడి దేవాలయం అవ్వటానికి, వృద్ధి పొందటానికి సహకరించి మధ్యలోనికి విర్రగొట్టిన, మూలలు నరికినా, తలలు నరికినా సరే సర్దుకొని నేను దేవాలయంలో రాళ్ళలో చక్కగా అమర్చబడుతున్నాను, గోడలో రాళ్ళుగా ఇమిడి ఉన్నాను, నేను ఒక పరిశుద్ధ ఆలయంగా మార్చబడుతున్నాను అన్న ఉన్నతమైన ఆలోచనలతో దేవుని పిల్లలంతా కలిసి సమైక్యతతో, ఐక్యతలో ఉన్న అనురాగాన్ని, ఆధ్యాత్మిక విలువలను గుర్తుపడితేనే మనమంతా ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడతాం. నేను మాత్రమే మందిరంలో కనబడాలి, నా హవా మాత్రమే సాగాలి, నేను చెప్పిందే వేదం, అందరూ నా మాట వినాల్సిందే, నేను దుర్భాషలు మాట్లాడినా, దూషించినా, మందిరానికి రాకపోయినా, మందిరంలో కూర్చుని వాక్యం వినకపోయినా, నేను చెప్పినట్లే జరగాలి, మందిరం నాది, మందిరం అంతా నేనే అనుకుంటే మీకందరికీ తెలుసు ఒక్క రాయితో ఒక్క ఇల్లు కాదు కదా, ఒక్క గోడ కూడా కట్టలేం. మరి మందిరం ఎట్ట కట్టబడుతుంది? అందుకని మనం అంతా యేసుక్రీస్తు నమ్మిన తర్వాత మృతమైన రాళ్ల వలె కాకుండా, చెడిపోయిన రాళ్ల వలె కాకుండా, బద్దలైన రాళ్ల వలె కాకుండా, నిష్ప్రయోజనమైన రాళ్ల వలె కాకుండా ఆత్మ సంబంధమైన ఒక మందిరం కట్టబడటానికి అవసరమైన సజీవమైన రాళ్ల వలె, దేవుడు కోరుకున్న జీవపు రాళ్ల వలె, ప్రభావం కలిగిన రాళ్ల వలె, ఆశీర్వాదకరమైన రాళ్ల వలె మనం ఉండాలి. ఉన్న తర్వాత మనమంతా ఏం చేయాలి అని అంటే యేసుక్రీస్తు ద్వారా ఆత్మ సంబంధమైన బలులు
అర్పించడానికి మనలో ఒక్కొక్కరము పరిశుద్ధ యాజకులుగా ఉండాలి. దేవునికి మహిమ కలుగునగాక. అందరం చెప్దాం గట్టిగా హల్లెలూయా. మీకు వివరంగా అర్థమయ్యేటట్లు చెప్తాను. అక్కడ ఆర్డర్ కొంచెం తేడాగా ఉంది. మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. చూడండి, తలపైకి ఎత్తి చూడండి. సజీవమైన రాళ్ళు. అందరూ ఒక్కసారి నోటితో చెప్పండి గట్టిగా. ఈ రాళ్లతో ఒక మందిరం కట్టబడింది, ఒక ఆలయం నిర్మించబడింది. ఆ ఆలయం ఎలాంటిది అని అంటే ఆత్మ సంబంధమైన మందిరం, భౌతికమైన మందిరం కాదు. ఇప్పుడు మనం భౌతికమైన మందిరంలో కూర్చున్నాం. భౌతికమైన మందిరంలో కూర్చున్నాం. రాళ్లతో, సిమెంటుతో, ఐరన్తో, ఇసుకతో, మనుష్య మాతృలచే నిర్మించబడినటువంటి ఒక సువిశాలమైన ఆలయ ప్రాంగణంలో చేరి మనం ఆరాధన చేస్తున్నాం. ఇది భౌతికపరమైన మందిరం, మానవుల చేతి పనిచేత కట్టబడిన మందిరం. అయితే సజీవమైన రాళ్లతో ఒక మందిరం కట్టబడింది. ఆ మందిరం పేరు ఏంటంటే ఆత్మ సంబంధమైన మందిరం. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. మనలో ఒక్కొక్కరు ఇప్పుడు యేసు రక్తంతో కడగబడిన తర్వాత, బాప్తిసం పొంది నీతిమంతులుగా మార్చబడిన తర్వాత, పరిశుద్ధాత్మతో ముద్రించబడిన మనం ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడ్డాం. ఇప్పుడు చూడండి, భౌతికమైన మందిరంలో, యెరూషలేములో, పరిశుద్ధ ఆలయములో దేవుడు ఉన్నాడు అని బైబిల్లో రాయబడింది. దేవుడు తన పరిశుద్ధ ఆలయములో ఉన్నాడు అని రాయబడింది. ఇప్పుడు మనమంతా సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరాలుగా కట్టబడ్డాం గనక ఇప్పుడు ఈ మందిరంలో కాదు దేవుడు ఉండేది. ఏ మందిరంలో ఉంటాడంటే మన గుండె గుడిలో, హృదయం అనే ఆలయములో, మది కోవెలలో ఆయన కొలువై ఉంటాడు. ఒక్కొక్కరి హృదయం, ఒక్కొక్కరి జీవితం దేవుని కోసం పరిశుద్ధపరచబడిన, కట్టబడిన ఒక పరిశుద్ధ దేవాలయం. కాబట్టి ఇప్పుడు దేవుడు ఈ భౌతిక ఆలయంలో కాక మన గుండె గుడిలో నివాసం చేయాలని కోరుకుంటున్నాడు. ఆత్మ సంబంధమైన మందిరాలలో ఖచ్చితంగా పరిశుద్ధాత్మ ద్వారా జీవము గల దేవుడు నిలిచే ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మనం అంతా దేవుని మందిరానికి వచ్చి ఆత్మ సంబంధమైన బలులు అర్పించాలి. ఈ భౌతికమైనటువంటి మందిరంలో ఆత్మ సంబంధమైన మందిరాలుగా కట్టబడిన ప్రతి ఒక్కరూ వచ్చి ఇక్కడ ఆత్మ సంబంధమైన బలులు అర్పించడానికి ఏర్పరచబడిన పరిశుద్ధ యాజకులు మనమంతా. మీకు వివరంగా చెప్తాను, తలపైకి చూడండి. పాత నిబంధన కాలంలో యెరూషలేములోని దేవాలయంలో లేవి వంశస్థులైనటువంటి యాజకులు, ప్రధాన యాజకులు, పరిచారకులు మాత్రమే వాళ్లకు నియమించబడినటువంటి బాధ్యతలు, పనులు సక్రమంగా నిర్వహించేవాళ్ళు. ఎవరికి అప్పగించబడిన సేవలు వాళ్ళు చేసేవాళ్ళు, దేవుణ్ణి సంతోషపెట్టేవాళ్ళు. ఇప్పుడు యాజక ధర్మం కొనసాగించడానికి యాజకులు, ప్రధాన యాజకులు, లేవీలు మాత్రమే యాజక కార్యక్రమాలను చేయాలి. అంటే దీపాలను వెలిగించడం కానీ, దీపాలను సరిచేయటం కానీ, ఆ తర్వాత ధూపం వేయటం కానీ, సముఖపు రొట్టెల బల్ల మీద ఆ రొట్టెలను పేర్చడం కానీ, ఆ రొట్టెలను పంచడం కానీ, ఇవన్నీ యాజకులు మాత్రమే చేసేవాళ్ళు. ధూపం వేసేవాళ్ళు ధూపవేదిక దగ్గర ధూప కలశం చేతబట్టుకుని వాళ్ళు ధూపార్తిని దేవునికి సమర్పించేవాళ్ళు. అయితే క్రొత్త నిబంధనలో సజీవమైన రాళ్ల చేత కట్టబడిన ఆత్మ సంబంధమైనటువంటి ఈ మందిరంలో పరిచర్య చేయటానికి పరిశుద్ధాత్మ పొందిన ప్రతి ఒక్కరు కూడా యాజకులై ఉన్నారు. ఆ యాజకులు ప్రార్థన చేయొచ్చు, విశ్వాసులందరి కోసం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవచ్చు, దేవుణ్ణి ఆరాధించవచ్చు, దేవుణ్ణి ఘనపరచవచ్చు, దేవునికి బలులు అర్పించడానికి అర్హులుగా అందరూ మార్చబడ్డాం.
కారణం ఏంటి అని అంటే ఇది ఆత్మ సంబంధమైన మందిరం, మనమంతా సజీవమైన రాళ్ళం, మనమంతా పరిశుద్ధ పరచబడిన యాజకులం. కాబట్టి యాజకులైన వారందరూ రాజులైన యాజక సమూహములో, ఏర్పరచబడిన వంశములో, పరిశుద్ధ జనాంగంగా మార్చబడిన ప్రతి ఒక్కరు కూడా దేవాలయం భౌతిక ఆలయంలోనికి వచ్చి ప్రార్థించవచ్చు, ఆరాధించవచ్చు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించవచ్చు, దేవుణ్ణి మహిమపరచవచ్చు. అయితే ఈ పరిశుద్ధ యాజకులు భౌతికమైన ఆలయంలోనికి వచ్చి ఆత్మ సంబంధమైన మందిరాలుగా కట్టబడిన ఒక్కొక్కరు భౌతికమైన ఆలయంలోకి వచ్చి ఏం చేయాలనంటే యేసు క్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమైనటువంటి ఆత్మ సంబంధమైనటువంటి బలులు అర్పించాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఆత్మ సంబంధమైన బలులు పాత నిబంధన కాలంలో బలులు అర్పించడానికి కోడెలను, ఎడ్లను, గొర్రెలను, మేకలను, గువ్వలను అర్పించేవాళ్ళు. వాటి రక్తాన్ని చిందించేవాళ్ళు, వాటి మాంసాన్ని బలిపీఠం మీద పెట్టి దహించేవాళ్ళు. ఆ రీతిగా వాళ్ళు అంగీకరించబడి ఆశీర్వదించబడేవాళ్ళు. అయితే క్రొత్త నిబంధనలో మనం ఆత్మ సంబంధమైన బలులు, దేవునికి అనుకూలమైనటువంటి బలులుగా మన జీవితాన్ని ఒక బలిగా, సమర్పణగా అప్పగించాలి. మనం ప్రార్థన విజ్ఞాపనలను బలిగా, యాగంగా సమర్పించాలి. ఉపకారములు, ధర్మములు బలిగా, యాగముగా దేవునికి సమర్పించాలి. హృదయపూర్వకమైన కృతజ్ఞతా స్తుతులు, స్తుతి యాగం బలిగా దేవునికి అర్పించాలి. ఇవన్నీ కూడా యేసు క్రీస్తు ద్వారా ఆమోదయోగ్యంగా మార్చబడి దేవుడు అంగీకరించి ఆత్మ సంబంధమైన మందిరాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. గట్టిగా చెప్దాం హల్లెలూయా. ఇప్పుడు మనం అంతా గుర్తుపెట్టుకోవాల్సిన మాట, మీరు సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరాలుగా కట్టబడుతున్నారు. యేసుక్రీస్తుని గురించి మీతో చెప్పాను. యేసుక్రీస్తు సజీవమైన రాయి, అమూల్యమైన రాయి, పరిశోధింపబడిన రాయి, బహు స్థిరమైన పునాది రాయి అని మీతో చెప్పాను. ఇంకా యేసుక్రీస్తు గురించి లోతుగా మనం ఒక్క మాటలో గనక చూస్తే యేసుక్రీస్తు గురించి 2 మాటలు చెప్తాను. చూడండి తెల్లపైకెత్తి. యేసుక్రీస్తు గురించి ఏమని రాయబడిందంటే, చేతి సహాయము లేక తీయబడిన రాయి, సర్వభూతలమంతా మహాపర్వతమైన రాయి, సకల రాజ్యాలను తుత్తు నీయలుగా చేసి విశ్వమంతా వ్యాపించిన రాయి. ఇది చేతి సహాయము లేకుండా తీయబడిన రాయి. ఒక రాయి, ఒకే ఒక రాయి సర్వ రాజ్యాలను, బలమైన రాజ్యాలను సైతం చిత్తు చిత్తుగా ఓడించి అన్నిటినీ బద్దలు చేసి ప్రపంచమంతా వ్యాపించినటువంటి రాయిగా యేసుక్రీస్తు వారు నెబుకద్రేజరుకి దైవ ప్రత్యక్షతని అనుగ్రహించారు. సమూయేలు ప్రవక్త ఇజ్రాయేలీల కాలంలో వారికి జయం అనుగ్రహించబడిన తర్వాత ఒక రాయి నిలవబెట్టి చెప్పిన మాట, ఇంతవరకు యెహోవా మనకు సహాయం చేశాడు. ఈ రాయి పేరు ఎబెనేజర్. ఎబెనేజర్ అక్కడ పుట్టినోట్లో ఏమని రాస్తుందంటే సహాయపు రాయి. ఏ రాయి? నోరు తెరిచి చెప్పాలి గట్టిగా అందరూ. ఏ రాయి? సజీవమైన రాయి, సహాయపు రాయి, చేతి సహాయం లేకుండా తీయబడిన రాయి, సర్వ రాజ్యాలను చితకగొట్టిన రాయి, విశ్వమంతా వ్యాపించిన రాయి, సర్వలోకానికి రాజుగా ప్రత్యక్షమైన రాయిగా యేసుక్రీస్తు వారు ఉన్నారు. ఆయనను ఆనుకుని, ఆయనను నమ్ముకొని, ఆయనతో సహవాసం చేసి వెంబడిస్తున్న మనమంతా కూడా ఎలా ఉండాలంటే గుర్తుపెట్టుకోండి, సజీవమైన రాళ్ల వలె
జీవితకాలమంతా జీవించుదముగాక. గట్టి చెప్పండి హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో కొన్ని రాళ్ల చరిత్రలు కథలుగా రాయబడ్డాయి. కొన్ని నిర్జీవమైన రాళ్ల చరిత్రలు మీతో చెప్తాను. ఆ తర్వాత సజీవమైన రాళ్ల చరిత్రలు మీతో చెప్తాను. అందరు జాగ్రత్తగా వినండి. నిర్జీవమైన రాళ్ళు, వట్టి రాళ్ళు, నిష్ప్రయోజనమైన రాళ్ళు కొన్ని బైబిల్లో రాయబడ్డాయి. ఒకటి గాయపరిచే రాళ్ళు. ఏ రాళ్ళు? ఈ నోరు తెరిచి చెప్పాలి గట్టిగా అందరూ. ఒకడికి శానా అనే దెయ్యం పట్టింది. వాడు బట్టలు చించుకుని ఇంటి పొట్టున గుట్టుగా ఉండకుండా సంఖ్యలతో బంధించిన వాటిని తుత్తనీలుగా చేసుకుని వీధి వెంట నడుస్తూ పెద్ద కేకలేస్తా ఏం చేస్తూ ఉండేవాడని రాస్తుందంటే బైబిల్లో, రాళ్లతో శరీరాన్ని గాయపరుచుకుంటూ ఉండేవాడు. అంటే ఈ రాయి ఏంటదంటే గాయపరిచే రాయి, ప్రాణాన్ని తీసే రాయి, రక్తాన్ని ఒలికించే రాయి, బాధ పెట్టే రాయి, బలహీనపరిచే రాయి, రూపురేఖలను మార్చివేసే రాయిగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం. మనం ఇలా గాయపరిచే రాళ్ళుగా ఉండకూడదు. ఇతరుల ప్రాణాలతో చెలగాటం ఆడే రాళ్ళుగా ఉండకూడదు. ఇతరుల గుండెల్లో వేదన కలిగించి గాయపరిచి బాధ పెట్టి దుఃఖపెట్టి కన్నీళ్లు తెప్పించి బలహీనపరిచే రాళ్ళుగా మనలో ఎవరు కూడా ఉండకూడదు. మనం బ్రతికినంత కాలం ప్రాణం తీసే రాళ్ళుగా కానీ గాయపరిచే రాళ్ళుగా కానీ ఉండకూడదు. ఎవరి చేతిలో ఆ గాయపరిచే రాయి ఉంది అనంటే శానా అనే దెయ్యం పట్టిన వాడి చేతిలో ఆ గాయపరిచే రాయి ఉన్నట్లుగా బైబిల్లో రాయబడి. ఎవరికైతే ఒకటి కాదు 2000కు పైగా దెయ్యాలు పడతాయో వాళ్ళే అనేకుల్ని గాయపరుస్తూ ఉంటారు. ఈ సంగతి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎవడైనా మిమ్మల్ని గాయపరుస్తున్నాడు, ఎవరైనా మిమ్మల్ని దుర్భాషలతో దూషిస్తున్నారు, ఎవరైనా మిమ్మల్ని ఇబ్బంది పాలు చేస్తున్నారు, నలుగురిలో నవ్వుల పాలు చేస్తున్నారు, మీ ప్రాణానికి హాని కలుగు చేస్తున్నారంటే గుర్తుపెట్టుకోవాలి, వాడు ఒట్టివాడు కాదండోయ్, గట్టివాడు. కారణం వాడిలో ఒక్క దెయ్యం కాదు 2000కు పైగా దెయ్యాలు ఉన్నాయి. వీడు దెయ్యపు సంబంధి, సాతాను సంబంధి, అందుకే నన్ను ఇంతగా గాయపరుస్తున్నాడు, వీడికి దూరంగా ఉండటం మంచిది అనుకోవాలి. కానీ ఎరా రాయి తీసుకొచ్చావా, రారా రారా చూసుకుందాం అనకూడదు. పిచ్చోడి చేతిలో ఉంది రాయి, అది దెయ్యం పట్టినోడి చేతిలో ఉంది రాయి. ఆడు మైండ్ పోయింది ఆల్రెడీ. ఆడు ఏం చేస్తాడో తెలీదు, తల మీద కొడతాడో తెలీదు, గూటి మీద కొడతాడో తెలీదు, గుండెల మీద గుద్దుతాడో తెలీదు, లేకపోతే అరచేతుల మీద కొడతాడో తెలీదు, పాదాల మీద కొట్టి నిలబడకుండా చేస్తాడో తెలీదు. కాబట్టి మనం గాయపరిచే రాళ్ల వలె సాతాను చేతిలో ఆయుధంలాగా మనం వాడబడకుండా మనం బ్రతికినంత కాలం జీవము కలిగిన రాయిగా, ప్రభావం కలిగిన రాయిగా, ప్రయోజనకరమైన రాయిగా, ఆత్మ సంబంధమైన మందిరములో కట్టబడి వినియోగించబడిన రాయిగా, దేవుడు మనలో నివసించేదానికి అనుకూలమైన రాయిగా మనం జీవించినట్లయితే మన జీవితం ధన్యకరంగా మార్చబడుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. అందరూ చెప్తాం గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. మరికొన్ని రాళ్ళు ఉంటాయి. అవి ఏ రాళ్ళు అంటే శిక్షించే రాళ్ళు. ఆ ఊరిలో వ్యభిచారమందు ఒక స్త్రీ పట్టబడింది. ఆ స్త్రీని అందరూ రాళ్లతో శిక్షించడానికి ప్రతివాడు, చిన్నోడు మొదలుకొని యవ్వనస్తుడు మొదలుకొని పెద్దోళ్ళ వరకు, వృద్ధుల వరకు అందరి చేతిలో రాళ్ళు ఉన్నాయి. రేయ్ ఎక్కడికి వెళ్తున్నారా, ఎందుకురా రాళ్ళు మీ చేతిలో అని అంటే, ఆ పాపిష్టిది వ్యభిచారం చేస్తా పట్టబడింది, దాన్ని రాళ్లతో కొట్టి చంపేస్తాం ఈరోజు, దానికి మరణ శిక్ష విధించబోతున్నాం ఈరోజు, రాళ్లతో కొట్టి కొట్టి అతి కిరాతకంగా చంపేస్తాం అని అందరూ. చిన్నపిల్లలు వాళ్ళకి ఏం తెలుసని, అసలు ఏది పాపమో ఏది పుణ్యమో వాళ్ళకి ఏం తెలుసు. వృద్ధులకి జవసత్వాలు సన్నగిలిపోయినటువంటి వృద్ధులకి ఎందుకు అంత ఆరాటం, అంత ఆవేశం? అందరూ ఒకటే, తప్పు చేసిన వాళ్ళని శిక్షించాలి అన్న ఆలోచనతో రాళ్ళు పట్టుకుని వెళ్ళారు. యేసు ప్రభు అన్నాడు, ఒరే అబ్బాయ్, మీలో
పాపం లేనివాడు ఎవడో ధైర్యం తెచ్చుకుని ముందుకు రండిరా, రాయేయండిరా మొదట అంటే, ఆ తర్వాత ఆయన తల వంచి నేల మీద వ్రేలుతో ఏవో రాస్తున్నాడు. రాసి పైకి కన్నులెత్తి చూస్తే ఒక్కడు కూడా లేడు. చిన్నపిల్లలు లేరు, యవనస్తులు లేరు, నడి వయసులో ఉన్నవాళ్ళు లేరు, పెద్దలు లేరు, వృద్ధులు లేరు. ఏమైపోయారు అని అంటే అందరిలో భయంకరమైన పాపాలు ఉన్నాయి. దొరికినోడు దొంగ, దొరకనోడు దొర. కొంతమంది పెద్ద దొరబాబుల్లాగా, అసలు ఏ దోషం లేని వాళ్ళలాగా, ఏ లోపం లేని వాళ్ళలాగా, వీళ్ళు పరలోకంలో దిగొచ్చిన పరిశుద్ధుల్లాగా బిల్డప్ ఇస్తుంటే కొన్నిసార్లు నవ్వాలో ఏడవాలో అర్థమై సావదు. ప్రతి వాడి మీద తీర్పు తీర్చడానికి ఎగేసుకుని వెళ్తారు. కొట్టేస్తాం, శిక్షిస్తాం, దండిస్తాం, తీర్పు విధిస్తాం. మేము తీర్పరులం, మేము న్యాయ నిర్ణేతలం. ఎవరినైనా శిక్షించే అధికారం ఉంది, గాయపరిచే అధికారం ఉంది, వాదించే అధికారం ఉంది, వేధించే అధికారం ఉంది అనుకుంటున్నారు. మంచిదే, శిక్షించండి, మీరు న్యాయాధిపతులే, న్యాయ నిర్ణేతలే. కానీ మరి నీలో లోపం లేకుండా, బలహీనత లేకుండా, నీ జీవితాన్ని పరిశుద్ధంగా, సజీవంగా, పరిశుద్ధమైన రాయిగా, పదిలంగా జీవితాన్ని కాపాడుకునే రాయిగా మీ జీవితం ఉందా లేదా? మేము తప్పులు చేయొచ్చు, మేము చేస్తే లీలలు, మీరు చేస్తే వ్యభిచారం. ఎంత దౌర్భాగ్యులండి, ఎంత దౌర్భాగ్యులు. నా మాటనండి, దేవుని పిల్లలైనటువంటి వాళ్ళు పొరపాటున శిక్షించే రాళ్ళుగా కానీ, గాయపరిచే రాళ్ళుగా కానీ, ప్రాణం తీసే రాళ్ళుగా కానీ, పరిపక్వంగా ఫలించకుండా అడ్డుపడే రాళ్ళుగా కానీ, రాజమార్గంలో రాజు వస్తూ ఉండగా ఆటంకంగా అడ్డు రాళ్ళుగా ఉన్న రాళ్ళుగా కానీ ఉండకుండా మన జీవిత కాలం అంతా ఎలా ఉండాలి? విశ్వాస జీవితం అంటే గుర్తుపెట్టుకోండి, సజీవమైన రాళ్ళగా, ప్రభావము కలిగిన రాళ్ళుగా, ప్రయోజనకరమైన రాళ్ళుగా, అనేకులకు ఆశీర్వాదకరమైన రాళ్ళుగా, దేవాలయ నిర్మాణములో పనికొచ్చే రాళ్ళుగా, దేవుడు నివాసముండే రాళ్ళుగా మన జీవితం కట్టబడాలి. ఆ దిశగా మనలో ఒక్కొక్కరము మార్చబడుదముగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. మీరు ఆలోచించండి, మీరు సజీవమైన రాళ్ళ, చచ్చిన రాళ్ళ, గట్టి రాళ్ళ, ఒట్టి రాళ్ళ, ప్రాణం పోసే రాళ్ళ, ప్రాణం తీసే రాళ్ళ, గాయాలు కట్టే రాళ్ళ, గాయాలు చేసే రాళ్ళ. మన జీవితకాలం అంతా ఎవ్వరికి హాని చేయకూడదు, ఎవరిని గాయపరచకూడదు, ఎవరిని శిక్షించకూడదు, ఎవరి జోలికి పోకూడదు. కేవలం మనం ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడి అనుకూలమైన బలులు అర్పించే పరిశుద్ధ యాజకులుగా ఉండటానికి జీవితకాలమంతా సజీవమైన రాళ్ల వలె, స్మారక చిహ్నాల వలె చరిత్ర పుటల్లో సువర్ణాక్షరాలతో నిలిచిపోదముగాక. గట్టిగా చెప్దాం హల్లెలూయా. ఇంకొక రాయి గురించి నేను మీతో చెప్తాను. మొదటి రాయి గుర్తుపెట్టుకోండి, సజీవమైన రాయి. రెండవ రాళ్ళు చెప్తాను, మీకు అందరికీ పరిచయమైన రాళ్ళు. కొంచెం చరిత్ర కూడా చెప్తాను, అందరూ గుర్తుపెట్టుకోండి, లేకపోతే చక్కగా రాసి పెట్టుకోండి. పరిశుద్ధ గ్రంథం బైబిల్ నుండి సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 40వ వచనం చదువుకుందాం. తన కర్ర చేత పట్టుకొని ఏటి లోయలో నుండి 5 నున్నని రాళ్లను ఏరుకొని తన యొద్దనున్న చిక్కములో ఉంచుకొని వడిసెల చేత పట్టుకొని ఆ ఫిలిస్తీయుని చేరువకు పోయెను. 49, 50 వచనాలు కూడా నోట్ చేసుకోండి, చదవాల్సిన అవసరం లేదు, నోట్ చేసుకోండి. మనలో ఒక్కొక్కరు ఏ రాళ్ల వలె ఉండాలంటే గుర్తుపెట్టుకోండి, నున్నని రాళ్ల వలె ఉండాలి. అందరు చెప్పండి, నోరు తెచ్చు ఒకసారి గట్టిగా, కొంచెం గట్టిగా. నునుపైన రాళ్ళు, ఇంగ్లీష్ బైబిల్లో స్మూత్ స్టోన్స్ అని రాయబడింది, స్మూదీ స్టోన్స్ అని రాయబడింది. మృదువైన రాళ్ళు,
బహు నునుపెక్కిన రాళ్ళు, నున్నని రాళ్ళు, జల ప్రవాహాలలో, ఏటి నీటి ప్రవాహములో, నీళ్ల చేత జలముల చేత అరిగి 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 ఆ రఫ్నెస్ అంతా పోయి చక్కగా మృదువుగా చాలా నున్నగా ఆ చిక్కంలో అమర్చడానికి, ఆ చిక్కాన్ని వినియోగించే వ్యక్తికి అనుగుణ్యంగా తిరగటానికి నున్నని రాళ్ళు అయితేనే ఆ చిక్కంలో ఒడిసెలు విసిరేటప్పుడు ఏ కోణంలో తిప్పితే ఆ కోణంలోకి తిరిగిపోతాయి. అలా కాకుండా కొంచెం గరుకుగా ఉన్న రాళ్ళు కానీ, ఆ విచిత్రమైన ఆకృతిలో ఉన్నటువంటి రాళ్ళు కానీ అయితే ఆ ఒడిసెలలో ఆ చిక్కంతో పాటు తిరగవు, లక్ష్యాన్ని చేరుకోలేవు. అందుకని దావీదు ఏం చేశాడు అని అంటే, ఏటిలోకి వెళ్ళాడు. అది ఒక లోతట్టు ప్రాంతం, ఏటి లోయ, అది ఒక ఏరు, అదొక నదీ ప్రవాహం. అది నది లోతట్టులో ఉన్న లోయ ప్రాంతంలో ఉన్నటువంటి జలాల దగ్గరికి వెళ్ళాడు. ఆ ఏటి ప్రవాహంలో చాలా రకాల రాళ్ళు ఉన్నాయి, వాల్యుబుల్ స్టోన్స్ ఉన్నాయి, కాంతివంతమైన రంగు రాళ్ళు చాలా ఉన్నాయి, కాంతిహీనమైన రాళ్ళు కూడా ఉన్నాయి, నున్నని రాళ్ళు ఉన్నాయి, గరుకు రాళ్ళు ఉన్నాయి, కఠినమైన రాళ్ళు ఉన్నాయి, చెక్కబడని రాళ్ళు ఉన్నాయి, చెక్కిన రాళ్ళు ఉన్నాయి, అసలు ఆకారం లేకుండా వికారంగా ఉన్న రాళ్ళు చాలా ఉన్నాయి. కానీ దావీదు మాత్రం ఆ ఏట్లోకి వెళ్ళి చాలా రాళ్ళు తన కన్నుల ఎదుట కనబడుతున్న 5 రాళ్ళు మాత్రమే ఏరుకున్నాడు. 5 రాళ్ళు ఎలాంటివనంటే బైబిల్ చెప్తుంది, నున్నని రాళ్ళు, దేవునికి మహిమ కలుగునుగాక. వాటన్నిటిని చిక్కంలో పెట్టుకుని ఆ ఫిలిస్తీని చేరువకి వెళ్ళినట్లుగా పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. ఇంతకీ మీకు చెప్పాలనుకున్న చరిత్ర చెప్తాను, తలపైకి చూడాలి అందరూ జాగ్రత్తగా. ఇప్పుడు ఇజ్రాయేలీయుల సర్వ సమాజముతో, జీవము కలిగిన దేవుని సైన్యముతో యుద్ధం చేయటానికి ఫిలిస్తీన్లందరినీ సమకూర్చుకుని ఫిలిస్తీన్ల పక్షముగా ఇజ్రాయేలీలతో యుద్ధం చేయటానికి వచ్చిన ఏకైక వీరుడు ఒక్కడే. అతని పేరే గొలియాతు. ఇంచుమించు 9 అడుగుల ఎత్తుంటాడు. 9 అడుగుల ఎత్తు, 6 మూరల జానెడు అని అంటే ఇంచుమించు 9 అడుగుల ఎత్తుంటాడు. అంత ఆజానుబాహుణ్ణి ఎదుర్కొనటానికి దావీదు ఒక్కడే రంగంలో దిగాడు, యుద్ధం చేయటానికి సిద్ధపడి వెళ్ళాడు. మరి విశ్వాసంతో వెళ్ళాడు. యుద్ధ భూమిలోకి వెళ్ళి, నేను ఈ దినాన నిన్ను నా దేవుడు నాకు అప్పగిస్తున్నాడు, నేను నిన్ను చంపుతాను, నీ తల తెగేస్తాను అని చెప్పాడు. కానీ కత్తి లేదు, కవచం లేదు, ఒక కర్ర, చిక్కంలో 5 నున్నని రాళ్ళు మాత్రమే ఉన్నాయి. మామూలుగా గొలియాతుతో దావీదు మాట్లాడేటప్పుడు అంటాడు, ఈ దినమన కత్తితో నీ తల తెగవేస్తాను అన్నాడు. మరి కత్తి లేకుండా యుద్ధానికి వెళ్ళాడు, కవచం ధరించకుండా యుద్ధానికి వెళ్ళాడు, కర్రతో యుద్ధానికి వెళ్ళాడు, చిక్కంతో యుద్ధానికి వెళ్ళాడు, 5 నున్నని రాళ్లతో యుద్ధానికి వెళ్ళాడు. వెళ్ళేటప్పుడు ఒకడే కదా దావీదు యొక్క టార్గెట్. మరి 5 నున్నని రాళ్ళు ఎందుకు ఏరుకున్నాడు? ఎందుకు 5 నున్నని రాళ్ళు ఆ చిక్కంలో భద్రపరుచుకుని ఫిలిస్తీని చేరువకు వెళ్ళాడు అని అంటే జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఈ ఫిలిస్తీన్ల సర్దారులు 5 ఉన్నారు. ఎంతమంది చెప్పాలి గట్టిగా? 1 సమూయేలు 6, 16, 17 వచనాలు రాసి పెట్టుకోండి. 5 ఫిలిస్తీయ సర్దారులు ఉన్నారు. ఏ ఏ రాజ్యాలకు వాళ్ళు సర్దారులో మీకు వివరంగా చెప్తాను. మీకు గుర్తుండటానికి బైబిల్ ఆర్డర్ ప్రకారం కాకుండా నేను ఒక ఆర్డర్లో చెప్తాను, మీకు గుర్తుంటాను. చూడండి, మొదటిది అడ్షోదు, రెండవది
అస్కేలోను 3 గాజా, 4 గాతు, 5 ఎక్రోను. మరలా చెప్తాను చూడండి. 1 అడ్షోదు, 2 అస్కేలోను, 3 గాతు, 4 గాజా, 5 ఎక్రోను. ఈ 5 పట్టణాలకు, 5 రాజ్యాలకు 5 సర్దారులు నియమించబడి ఉన్నారు. వారిలో ఒక్కడు మాత్రమే ఇజ్రాయేలీల సైన్యంతో సమూహంతో పోట్లాడటానికి వచ్చాడు. ఇప్పుడు దావీదు యొక్క ఆలోచన, దావీదు యొక్క ఉద్దేశం ఏంటంటే, నేను ఖచ్చితంగా ఏ డౌట్ లేదు, ఏ సందేహం లేదు, సున్నత లేని ఆ ఫిలిస్తీన్ని, ఆ గొల్యాతుని కొట్టేస్తాను, చంపేస్తాను. అయితే వాడు చంపిన వెంటనే ఫిలిస్తీన్లంతా పారిపోరో, మిగతా 4 సర్దారులు కూడా ఒకవేళ గనక యుద్ధ భూమిలో నాతో పోరాటానికి వస్తే ఇక వాళ్ళను కూడా వదిలే ప్రసక్తి లేదు, వాళ్ళ 4 కూడా ఈరోజే కడతేర్చాలి అన్న యుద్ధ సన్నద్ధతతో, ముందు జాగ్రత్తతో 5 నున్నని రాళ్ళు ఏరుకొని చిక్కంలో భద్రపరుచుకొని ఆ యొక్క ఫిలిస్తీన్ మీద యుద్ధానికి వెళ్ళాడు. దేవునికి మహిమ కలుగునగాక. సర్దారులు ఎంతమంది? ఫిలిస్తీన్ల సర్దారులు 5. ఎన్ని రాళ్ళు దావీదు ఏరుకున్నాడు? ఆ రాళ్ళు ఎలా ఉన్నాయి? నున్నని రాళ్ళు, మృదువైన రాళ్ళు. ఈ రాళ్లతో మీకు చిన్న మాట చెప్తాను చూడండి. వడిసెలతో ఇసిరి ఆ గొల్యాతుని కొట్టాడు. ఆ వడిసెల్లో ఉన్న రాయి నేరుగా వెళ్ళి ఎక్కడ కొట్టిందో తెలుసండి? ఖచ్చితంగా గొల్యాతు యొక్క నుదురు చొచ్చిన కరెక్ట్గా పాయింట్ బ్లాక్లో పెట్టినట్టుగా ఇక్కడ కరెక్ట్గా సెంటర్లో నుదుట వెళ్ళి కొడతంతో అట్టా బోర్లగా పడిపోయాడు. ఆ తర్వాత 50వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, దావీదు ఖడ్గముతో కానీ ఈటెతో కానీ ఆయుధాలతో కానీ ఫిలిస్తీన్ని చంపలేదు, కానీ ఆ ఫిలిస్తీన్ కంటే బలాఢ్యుడై ఎలా చంపాడు అనంటే రాతితో ఆ ఫిలిస్తీన్ని చంపివేశాడు. దేవునికే మహిమ కలుగునగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఇందులో 2 ఉద్దేశాలు చెప్తాను, జాగ్రత్తగానండి. ఆత్మీయ జీవితంలో దేవుని పిల్లలమైనటువంటి మనమంతా ఏటి లోయలో ఉన్న నున్నని రాళ్ళుగా మార్చబడాలి. మనం చిక్కంలోనికి వచ్చి సరి అయినటువంటి వ్యక్తుల చేత ప్రయోగించబడినప్పుడు ఖచ్చితంగా ఆ నున్నని రాళ్ళు శత్రువు యొక్క ఆలోచనలను తారుమారు చేస్తాయి, శత్రువు యొక్క ఆలోచనలను చిన్న భిన్నం చేస్తాయి, శత్రువు యొక్క తలంపుల కేంద్రాన్ని బద్దలగొట్టేస్తాయి. వాడి ఆలోచనలు ఏవి పనిచేయకుండా, వాడి తంత్రాలేవి పనిచేయకుండా, వాడు మానసికంగా ఇక మీదటి దేని గురించి దేవుని పిల్లలకు విరోధంగా ఆలోచించకుండా, తలంచకుండా, ప్రయత్నించకుండా, వ్యూహం పన్నకుండా, వాడి తంత్రాలు, యుక్తులు, కుయుక్తులన్నీ నిర్మూలమయ్యేటట్లుగా ఈ నున్నని రాయి చేసిన కార్యం ఏంటంటే, నుదుట చొచ్చి తలని బద్దలు చేసేసింది. దేవునికి మహిమ కలుగునుగాక. తలలోకి దూసుకెళ్ళింది. తలంపుల కేంద్రం తల లేదా నుదురు, ఇది తలంపుల కేంద్రం. ఏ దుష్టుడైతే, ఏ బలాఢ్యుడైతే బెదిరించి, కృంగజేసి, అధైర్యపరిచి పోరాడాలని తలంపులతో దేవుని సంఘాన్ని, దేవుని బిడ్డలను దూషిస్తూ, ద్వేషిస్తూ ప్రగల్భాలు పలుకుతూ వచ్చాడో, వాడి ఆలోచనల కేంద్రమైన తల బద్దలయ్యేటట్లుగా ఈ నున్నని రాయి వాడి తలలోకి వెళ్ళిపోయింది. వాడి ఆలోచనలన్నీ మొదట స్తంభించిపోయినాయి, వాడి మైండ్ బ్లాక్ అయిపోయింది. ఆ తర్వాత పడిపోయాడు. అదే రాతితో
చచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. శత్రువుని చంపగలిగిన సామర్థ్యం నున్నని రాళ్లకు మాత్రమే ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. మనం చిన్నవాళ్ళమైన, బలహీనులమైన, ఆయుధాలు లేకపోయినా మన గుండెల నిండా అద్భుతమైన విశ్వాసం, ధైర్యం, యుద్ధ సన్నద్ధత, వినయం, విశ్వాసం కలిగి శత్రువుని ఎదుర్కొనడానికి యుద్ధ భూమిలో నిలబడితే శత్రువు ఎంత బలమైన వాడైనా, ఎంత ధైర్యంతో ఉన్నా, ఎంత వ్యూహాత్మకంగా క్రియ చేసినా, ఎంతటి శత్రు క్రియలనైనా నిర్మూలన చేయగలిగిన సామర్థ్యం మనం కలిగి ఉండాలంటే మన జీవితం ఎలా ఉండాలంటే ఏటి లోయలో ఉన్న నున్నని రాళ్ళుగా మారిపోవాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఈ 5 రాళ్ళు ఆత్మీయ జీవితంలో 5 ఆత్మీయ అనుభవాలు ఉంటే శత్రువుని మనం జయిస్తాం, శత్రువు యొక్క తంత్రాలు మనం జయిస్తాం. ఏంటి ఈ 5 రాళ్ళు నేర్పే అద్భుత పాఠాలు అని అంటే గుర్తుపెట్టుకోండి. ఒకటి విశ్వాసం, 2 యుద్ధ సన్నద్ధత, 3 ధైర్యం, 4 వినయం, 5 విధేయత. మరలా 5 రాళ్ళు: విశ్వాసం, ధైర్యం, యుద్ధ సన్నద్ధత, వినయం, విధేయత. ఈ 5 ఆధ్యాత్మిక అనుభవాలతో మనం నునిపెక్కి మృదువుగా మార్చబడి దేవునిలో సాధువులుగా మృదువైన స్వభావం ధరించుకొని దైవ దృష్టికి అనుకూలంగా ఆశీర్వాదకరంగా నడిపించబడితే అన్ని విషయాల్లో మనం ఎక్కడికి వెళ్తే అక్కడ ఆశ్చర్యమైన జయం కలుగుతుంది. అయితే మనం నున్నని రాళ్ళుగా ఎప్పుడు మార్చబడతాం అంటే ఒక చిన్న మాట చదువుకుందాం. చూడండి, ఏబు గ్రంథం 14:19. జలము రాళ్లను అరగదీయును. జలము రాళ్లను అరగదీయును. తలల పైకి చూడండి. జలము అంటే నీళ్లు. జలం అంటే ఏంటది? నీళ్లు. నీళ్లు వేటిని అరగదేస్తున్నాయి అని రాసిందంటే బైబిల్లో రాళ్ళని, పెద్ద పెద్ద రాళ్ళని, పెద్ద పెద్ద రాళ్ళని, వికృతమైన వికారమైన రూపంలో ఉన్న రాళ్ళని, గరుకైన రాళ్ళని, పొదునైన రాళ్ళని, ఆ రాళ్ళకున్న పొదును, గరుకు, రఫ్నెస్, మూర్ఖత్వం, అవిధేయత, దేవునికి విరోధమైన దుర్గుణాలన్నిటినీ ఈ జలాలు, ఈ పుణ్య జలాలు, ఈ జీవ జలాలు, ఈ పరిశుద్ధ జలాలు ఏం చేస్తున్నాయి అంటే అరగదేస్తున్నాయి. దేవునికి మహిమ కలుగునుగాక. ఎంతవరకు అరగదేస్తున్నాయి ఆ రాళ్ళనంటే నునిపెక్కేదాకా. దేవునికి మహిమ కలుగునుగాక. ఎంతవరకు అండి? నునిపెక్కేదాకా. అందులో ఉన్నటువంటి ఆ యొక్క రఫ్నెస్ అంతా పోయేదాకా ఈ నీళ్లు ఆ రాళ్ళను అరగదేస్తూనే ఉంటాయి. కొంతమంది మందిరానికి వచ్చే వాళ్ళల్లో కూడా కొంతమంది అరగదీయటానికి అంగీకరించబట్ల, కొంతమంది నున్నగా మారట్లా, మృదువైన రాళ్ళుగా మారట్లా, చిక్కములో అమర్చబట్టడానికి అనుకూలమైన రాళ్ళుగా మార్చబట్టల్లా, శత్రువైన సాతాను యొక్క నుదురు బద్దలు కొట్టడానికి ప్రయోజనకరమైన రాళ్ళుగా మార్చబట్టల్లా, శత్రువుని సంహరించే రాళ్ళుగా, జయాన్ని స్వాధీనం చేసుకునే రాళ్ళుగా మార్చబట్టడానికి అంగీకరించట్లా. ఎంతకాలం మందిరానికి వచ్చిన కొందరి జీవితాల్లో ఆ యొక్క మూర్ఖత్వం అనేది అట్లాగే ఉండిపోతుందండి. అరగట్లేదు. ఫలాంది అరగాలి, ఇంకా నా జీవితంలో మూర్ఖత్వం అరగాలి, పాపం అరగాలి, వ్యసనాలు అరగాలి, ఆవేశం అరగాలి, ఉద్రేకం అరగాలి, అబద్ధాలు మాట్లాడటం అణిగిపోవాలి నా జీవితంలో అని కోరుకోవట్ల చాలామంది. అరగదీస్తుంటే అంగీకరించాలి. అరగదీసే నీళ్ళకి మనల్ని మనం అప్పగించుకోవాలి. నీళ్ళు అంటే దేవుని వాక్యానికి సాదృశ్యం. దేవుని వాక్యముల్లో ఎవరైతే ఉంటారో ఏటి లోయలోని నీళ్లలో, ఆ నీటి ప్రవాహములో ఎవరైతే చక్కగా సమ్మతి గల మనసుతో నడిపించబడతారో
ఆ ప్రవాహంలో కొట్టుకుని 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 ఆ రాళ్ళల్లో ఉన్నటువంటి రఫ్నెస్ అంతా కరిగిపోయి ఆ రాళ్ళన్నీ నున్నని రాళ్ళుగా మారిపోతాయి. దేవునికి మహిమ కలుగునుగాక. మందిరానికి దేవుడు తీసుకొస్తుంది ఎందుకు అనంటే వాక్య జలము చేత మనల్ని అరగదీసి మనల్ని నునిపెక్కిన రాళ్ళుగా మార్చడానికే మనకి వాక్య పరిచర్య అవసరం. గద్దింపులు అవసరం, హెచ్చరిక వాక్యాలు అవసరం, ఖండించే వాక్యం అవసరం, నీతి యందు శిక్షించే వాక్యం అవసరం, తప్పుదిద్దే వాక్యం అవసరం. అందరూ ఆశీర్వాదాలే చెప్తూ ఉంటే, అందరూ వాగ్దానాలే చెప్తూ ఉంటే, అందరూ నిన్ను ఎంకరేజ్ చేసి ఓ పైకి పైకి హెచ్చిస్తూ ఉంటే ఇంకా నీవు అరిగేది ఎప్పుడు? నీవు నున్నని రాయిగా మారేది ఎప్పుడు? దేవుని పని కోసం ఉపయోగపడేది ఎప్పుడు? సంవత్సరాలు జరిగిపోతున్నాయి, ఇంకా అరగకుండా, ఇంకా ఒక షేపులోకి రాకుండా, ఒక ఆకారంలోనికి రాకుండా, చిక్కంలోనికి రాకుండా, శత్రువుని వాడగొట్టడానికి ఉపయోగపడకుండా ఎంతకాలం వాక్యానికి దూరంగా వెళ్ళిపోతారు? వాక్యాన్ని విననంత కాలం, వాక్యం అనే నీటి ప్రవాహంలోనికి రానంత కాలం మీ ఆకారం మారదు. దేవుని పోలిక, దేవుని స్వారూప్యం మీలోనికి రావు. మీరు దేవుని పిల్లలుగా మార్చబడరు. దేవుని పనిలో దేవుడు మిమ్మల్ని ఉపయోగించుకోలేడు. దావీదు ఎన్నో విలువైన రాళ్ళు ఉన్నాయి, అక్కడ రత్నాలు ఉన్నాయి, మణులు ఉన్నాయి, మాణిక్యాలు ఉన్నాయి, వజ్రాలు ఉన్నాయి. కానీ వేటి జోలికి వెళ్ళదు. పచ్చ రంగు రాళ్ళు ఉన్నాయి, ఎర్ర రంగు రాళ్ళు ఉన్నాయి, కాఫీ కలర్ రంగు రాళ్ళు ఉన్నాయి, నల్ల రంగు రాళ్ళు ఉన్నాయి, సెంటిమెంట్కి సంబంధించిన ఎన్నో రంగు రాళ్ళు ఉన్నాయి. కానీ ఏ రాళ్ళను దావీదు ఎన్నుకున్నాడంటే నున్నగా నునిపెక్కిన రాళ్ళు, నీటి ప్రవాహంలో అరిగిపోయి చక్కగా ఆ చిక్కంలో అమర్చబడటానికి అంగీకరించే రాళ్ళను మాత్రమే ఎన్నుకున్నట్లుగా, ఏర్పరచుకున్నట్లుగా మిమ్మల్ని కూడా దేవుడు ఏర్పరచుకొని ఒక బలమైన దైవ ప్రణాళికలో, దేవుని పనిలో వాడుకోవాలి. మీ ద్వారా జయం రావాలి. సంఘం దీవించబడి ఆశీర్వదించబడి విస్తరించాలంటే ఒక్కొక్కరము నునిపెక్కిన రాళ్ళుగా రూపాంతరం చెందుదముగాక. గట్టిగా చెప్దాం హల్లెలూయా. ఈ రాళ్ళు సాతాను తంత్రాలను జయిస్తాయి, ఆఖరికి సాతానునే సంహరిస్తాయి. కాబట్టి మీరు సాతాను తంత్రాలను జయించాలన్నా, సాతానునే జయించి విజయోత్సవాలతో ఘనపరచబడాలన్నా మీరు నున్నని రాళ్ళుగా మారాలి. అక్కడ దావీదుకి ఆ యొక్క ఘనత దక్కలేదు. దావీదుకి ఘనత దక్కలేదు. దావీదు చేతిలో ఉన్న కర్రకి ఆ ఘనత దక్కలేదు. దావీదు సైన్యంలో ఉన్న సౌలుకు కానీ, యువరాజుకు కానీ, సైన్యాధిపతులకు కానీ ఆ ఘనత దక్కలేదు. కానీ ఎవరికి ఆ ఘనత దక్కిందంటే చిక్కంలో అమర్చబడి నున్నగా చేయబడిన ఆ నునిపెక్కిన రాయికే శత్రువు తలను చితగొట్టి శత్రువునే చంపగలిగిన ఆ యొక్క ఘనత దక్కినట్లుగా లేఖనంలో రాయబడింది. మనం కూడా దేవుడు వాడుకునే అర్హమైన పాత్రలుగా మార్చబడాలి. ఘనత నిమిత్తమైన పాత్రలుగా మార్చబడాలంటే ఒక్కొక్కరిలో ఉన్నటువంటి ఆ యొక్క గరుకంతా కరిగిపోవాలి. ఆ పొదనంతా తొలగిపోయి స్మూత్గా మారిపోవాలి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. గరుకు రాళ్ళు అరగాలి, మృదువుగా మారాలి. దీని అర్థం ఏంటో చెప్తాను చూడండి. గరుకు రాళ్ళు ఒకసారి మనం పట్టుకున్నప్పుడు కానీ, ఆ ఏటి లోయ నీటిలో మనం ఆ గరుకు రాళ్ళ మీద గబక్కన అడిగేసినప్పుడు కానీ ఏమైందంటే ఆ గరుకు రాళ్ళు దిగబడతాయి కాళ్ళల్లో. ఆ గరుకు దిగబడుతుంది. ఒక్కోసారి కోసేస్తుంది. అందుకని ఈ థాయిలాండ్ కానీ, హాయిలాండ్ కానీ, కొన్ని బీచ్లకి మనం వెళ్ళినప్పుడు, రిసార్ట్స్కి వెళ్ళినప్పుడు అక్కడ తప్పనిసరిగా
ఆ నీటిలో రాళ్ల చేత గాయపరచబడకుండా, ఎటువంటి ఇబ్బంది కలగకుండా ప్రత్యేకమైనటువంటి చెప్పులు అమ్ముతారు అక్కడ. ఆ చెప్పులు కొనుక్కొని తప్పనిసరిగా మనం దాంట్లో దిగాలి. మామూలుగా దిగితే లేనిపోని సమస్యలు వస్తాయి, చాలా గాయాలు ఏర్పడతాయి. అందుకని తప్పనిసరిగా ఆ ఏట్లోకి వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్త వహించాలి. అలాగే మన జీవితంలో ఎలాంటి గరుకుతనం ఉండకూడదు, పొగరు ఉండకూడదు, అహంకారం ఉండకూడదు, బల్పు ఉండకూడదు. మన జీవితంలో ఉన్న బల్పు, పొగరు, అహంకారం అంతా అరిగిపోవాలి. వాక్యం ద్వారా అణచబడి, నునుపు చేయబడి, మృదువుగా మార్చబడితేనే మన జీవితం దేవునికి, దేవుని సంఘానికి, విశ్వాసులకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. దేవునికి మహిమ కలుగునుగాక. మొదట చెప్పాను, మనం ఏ రాళ్ళ వలె ఉండాలి? సజీవమైన రాళ్ళు. రెండవ చెప్పాను, ఏ రాళ్ళుగా ఉండాలంటే నున్నని రాళ్ళు, మృదువైన రాళ్ళు, ఏ మాత్రం కూడా గరుగుతనం లేకుండా, మూర్ఖత్వం లేకుండా నున్నగా మార్చబడిన రాళ్ళుగా ఉండాలి అని. మూడవ మాట యెహెజ్కేలు గ్రంథం 28:14. అభిషేకము నొందిన కెరూబువై ఒక ఆశ్రయముగా నీ ఉంటివి. అందుకే నేను నిన్ను నియమించాను. దేవునికి ప్రతిష్ఠింపబడిన పర్వతము మీద నీ ఉంటివి. ఈ మాట గమనించండి. కాలుచున్న రాళ్ల మధ్యను నీవు సంచరించుచు ఉంటివి. మూడవ రాయి ఫైర్ స్టోన్, అగ్నితో, నిప్పులతో కాలుచు ఉన్న రాయి. ఆ రాయి నిప్పుల మీద ఉంది, మండుతా ఉంది. పెద్ద రాయి నిప్పుతో ముట్టడి చేయబడి అగ్ని చేత కాల్చబడుతూ బగ మండుతా ఉంది. ఆ మంటల మధ్యలో ఒక రాయి, ఆ మండుచు కాలుచు ఉన్నటువంటి ఆ రాళ్ళ మధ్యలో ఒక కెరూబు రెక్కలు చాపి సంచారం చేస్తూ ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ మూడో మాటలో నేను చెప్పాలనుకున్న మాట, దేవుని నమ్మినటువంటి బిడ్డలందరూ కూడా యేసుక్రీస్తుని అంగీకరించి ఆత్మ సంబంధమైన మందిరాలుగా కట్టబడి ప్రభువుని ఆరాధించి ప్రభువులో ఆనందిస్తున్న దేవుని పిల్లలంతా కూడా ఏ రాళ్ళగా ఉండాలంటే కాలుచున్న రాళ్ళ వలె ఉండాలి. అందరు చెప్పండి గట్టిగా, అందరు చెప్పాలి గట్టిగా. ఏ రాళ్ళు? కాలుచున్న రాళ్ళు, మండే రాళ్ళు, అగ్నిమయమైన రాళ్ళుగా మనం ఉండాలి. సాధారణమైన రాళ్ళు కాదు, మండే రాళ్ళుగా ఉండాలి. మీకు వివరంగా గుర్తుండటానికి అర్థమయ్యేటట్టు చెప్తాను చూడండి. ఈ ఇటుక బట్టీల్లో ఇటుకని తయారు చేస్తారు. తయారు చేసిన తర్వాత వాటన్నిటినీ ఒక చక్కగా పేర్చి ఆ తర్వాత దాంట్లో కట్టెలు, బొగ్గు, ఓక పెట్టి దాన్ని ఏం చేస్తారంటే కాలుస్తారు. ఒక వాళ్ళకి తెలిసిపోద్ది ఎంతవరకు కాలిస్తే ఆ రాళ్ళు బాగుంటాయి, పనికొస్తాయి. కాల్పు ఎక్కువైతే ఆ రాళ్ళు షేపులు మారిపోతాయి. చిట్టి రాళ్ళు, చిట్టెమ రాళ్ళు అంటారు వాటిని. వాటికి ముక్కు ముఖం సరిగా ఉండదు. ఎట్ట కావాలంటే వాడు మెలిగిలు తిరిగిపోయి ఉంటాయి, చాలా గట్టిగా కూడా ఉంటాయి. కానీ కొన్ని రాళ్ళు కాల్పు సరిగా జరగవు. బయట ఉన్నటువంటి రాళ్ళు సరిగా కాల్చబడవు. అట్లా కొట్టంగానే ఇరిగిపోతాయి, నీళ్ళలో వేయంగానే చాలా వరకు కరిగిపోతూ ఉంటాయి. సక్రమంగా కాలినటువంటి రాళ్ళు మాత్రమే కరగకుండా
నీళ్ళల్లో వేసినా కానీ గట్టిగా ఉంటాయి, కట్టడానికి వినియోగించినా సరే చాలా ఆశీర్వాదకరంగా ఉపయోగపడతాయి. దేవుని పిల్లలమైనటువంటి మనం కూడా కాలుచున్న రాళ్ళగా, కాల్చబడిన రాళ్ళుగా మారాలి, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలి. మనం కాలే రాళ్ళుగా ఉంటే మన మధ్యలో ఎవరు సంచరిస్తారో తెలుసా? కెరూబులు సంచరిస్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరూ చెప్దాం గట్టిగా హల్లెలూయా. ఇక్కడ ఒక కెరూబును గురించిన వివరణ రాయబడింది. ఏమనంటే, ఓ కెరూబా, నీవు ఆశ్రయంగా ఉన్నావు, అభిషేకించబడ్డావు, ఆశ్రయంగా ఉన్నావు. దేవునికి ప్రతిష్ఠించబడిన పరిశుద్ధ పర్వతం మీద, మహిమ కలిగిన స్థలములో, దేవుని సన్నిధిలో కాంతివంతమైన రాయిగా, అగ్ని జ్వాలామయమైన రాయిగా, రత్నము వలె ప్రకాశిస్తూ చాలా ఆశీర్వాదకరంగా ఉన్నావు అని ఓ చక్కని మాట అక్కడ మనం చదువుకున్నాం. మనం కూడా కాలుచున్న రాళ్ల మధ్యలో సంచరిస్తే మనం అందరం కూడా అభిషేకించబడతాం, ఆశ్రయంగా ఉంటాం, దేవుని పరిశుద్ధ పర్వతం మీద నివసించడానికి నియమించబడతాం, అనేకులకు ఆశీర్వాదకరంగా బ్రతుకుతాం. దేవుని స్తోత్ర. కాలుచున్న రాళ్ల మధ్యలో ఉన్న ఈ కెరూబుకి ఉన్న ప్రత్యేకతలు ఒక 4 మాటలు చెప్తాను, తలపైకి చూడండి. ఒకటి, ఈ కాలుచున్న రాళ్ల మధ్యలో ఉన్న ఈ కెరూబు యొక్క ప్రత్యేకత. ఒకటి, సంపూర్ణ సౌందర్యం కలిగిన కెరూబు. 2, పూర్ణ జ్ఞానము కలిగిన కెరూబు. పూర్ణ జ్ఞానము కలిగిన కెరూబు. 3, తేజస్సు కలిగి తేజరిల్లుతున్న కెరూబు. 4, యథార్థంగా ప్రవర్తించిన కెరూబు. 4 శ్రేష్టమైన దీవెనలతో ఆ కెరూబులు ఆ ప్రతిష్ఠిత పర్వతం మీద ఉన్నట్లుగా, ఆశ్రయంగా ఉన్నట్లుగా, అభిషేకంతో ఈ రాళ్ల మధ్యలో సంచారం చేయుచున్నట్లుగా లేఖనంలో రాయబడింది. మనం కూడా కాలుచున్న రాళ్ల మధ్యలో ఉంటే ఖచ్చితంగా దేవుడు మనకి ఆత్మ సంబంధమైన, భౌతికమైన సంపూర్ణ సౌందర్యం అనుగ్రహించునుగాక. గట్టి చెప్పండి ఆమేన్. 2, పరిపూర్ణ జ్ఞానాన్ని, సమస్త విధములైన జ్ఞానాత్మ పూర్ణులుగా దేవుడు మనల్ని అభిషేకిస్తాడు. 3వది, మనం తేజరిల్లుతాం, ప్రకాశిస్తాం, పరిమళిస్తాం. 4వదిగా, యథార్థంగా ప్రవర్తిస్తాం. యథార్థంగా ప్రవర్తిస్తాం, నీతిగా ప్రవర్తిస్తాం, వైరాగ్యంగా ప్రవర్తిస్తాం, రోషంగా నడుచుకుంటాం. ఈ అద్భుతమైన ఆశీర్వాదాలకు మనం వారసులం కావాలంటే మనమంతా దేవుని సన్నిధిలో, మహిమలో, పరిశుద్ధతలో, కాంతిలో నడిచే కెరూబులుగా మార్చబడాలి. మనం ఒక్కొక్కళ్ళం కాలుచున్న రాళ్ల వలె ప్రకాశించుదముగాక. చివరిగా ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను, చదువుకుందాం. చూడండి, యెహోషువ గ్రంథం 4వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుతారు. యాజకుల కాళ్ళు నిలిచిన స్థలమున, యాజకుల కాళ్ళు నిలిచిన స్థలమున యోర్దాను నడుమ 12 రాళ్లను తీసి వాటిని యువతలకు తెచ్చి మీరు ఈ రాత్రి బస చేయు చోట వాటిని నిలవబెట్టుడని వారికి ఆజ్ఞాపించెను. ఇప్పుడు మనం చదివినటువంటి సందర్భం, దేవుడు యెహోషువతో చెప్పిన మాట చొప్పున ఆ యాజకులు నిలిచిన స్థలములో నుండి ఒక 12 రాళ్ళు యోర్దాను నడుమ నుండి తీసుకుని వచ్చి వాళ్ళు ఎక్కడ బస చేస్తారో, ఎక్కడ నివాసం ఉండబోతున్నారో అక్కడ ఆ రాళ్ళు నిలబెట్టమని దేవుడు చెప్పాడు. ఈ రాళ్ళు ఎక్కడ నుండి తీయమన్నాడు అని అంటే, యోర్దాను దాటి అద్దరికి వెళ్ళారు ఇశ్రాయేలు సర్వ సమాజం. యోర్దాను అద్దరికి వెళ్ళే ముందుగా యాజకులు దేవుని నిబంధన మందసాన్ని, సర్వలోకనాథుని నిబంధన మందసాన్ని భుజాల మీదకు ఎత్తుకొని యోర్దానులో
అడుగుపెట్టారు. యోర్దాను నడుమ ప్రవేశించారు. ఎక్కడైతే వాళ్ళు ప్రవేశించారో అక్కడ నీళ్లు ఇంకిపోవటం, వెనక్కి వెళ్ళిపోవటం, యోర్దాను ఎండిపోయిన నేలగా మారిపోవటం జరిగింది. ఆ యోర్దాను ఎండిపోయిన తర్వాత ఆ అద్భుతమైనటువంటి దృశ్యాన్ని చూచిన ఇశ్రాయేలీలంతా ఆనందంతో ఆత్రుతగా త్వరగా యోర్దాను దాటి అద్దరికి వెళ్ళిపోయారు. అయితే దేవుడు యెహోషువతో చెప్తున్నాడు ఏమనంటే, మందసాన్ని మోసిన యాజకుల కాళ్ళు నిలిచిన స్థలములో యాజకుల పాదాల కింద, యాజకుల కాళ్ళ కింద కొన్ని రాళ్ళు ఉన్నాయి. ఆ రాళ్ళు 12 గోత్రకర్తలకు సంబంధించి ఒక్కొక్క గోత్రానికి ఒక్కొక్క మనుషుడు వెళ్ళి ఆ రాళ్లను, పెద్ద రాళ్లను ఎత్తి భుజాల మీద పెట్టుకుని వెలపలకు తీసుకొచ్చి మీరు ఎక్కడైతే బస చేయబోతున్నారో ఆ స్థలంలో ఆ 12 రాళ్ళు నిలబెట్టాలి. దేవునికి మహిమ కలుగునుగాక. చిన్న రాళ్ళు కాదండి, యాజకుల పాదాల కింద ఉన్న రాళ్ళు చిన్న చిన్న రాళ్ళు కాదు. చిన్న రాళ్ళు అయితే చేత్తో తీసుకొచ్చేస్తారు, చంకలో పెట్టుకుని వచ్చేస్తారు. కానీ దేవుడు చెప్పాడు యెహోషువతో, ప్రతివాడు భుజము మీద ఆ రాతిని ఎత్తుకొని అవతలకు వచ్చి మీరు బస చేసే స్థలంలో ఆ రాళ్ళు నిలబెట్టాలి అన్నాడు. ఇక్కడ కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు చెప్తాను. ఈ రాళ్ళు సజీవమైన రాళ్ళు మనకు ఎలాగూ స్మారక చిహ్నాలుగా నిలిచాయో, దేనికి గుర్తులుగా ఆనవాళ్ళుగా నిలిచాయో కొన్ని శ్రేష్టమైన సంగతులు చెప్తాను, జాగ్రత్తగానండి. 12 రాళ్ళు 12 గోత్రములకు ఒక్కొక్కనికి ఒక్కొక్క రాయి చొప్పున ఆ రాళ్ళు తీసుకుని రమ్మన్నట్లుగా లేఖనములో రాయబడింది. 12 గోత్రకర్తలు గోత్రాలకు ప్రతినిధులుగా, ప్రధానులుగా ఉన్నటువంటి వారికి సాదృశ్యంగా మనం గమనిస్తాం. 12 గోత్రాలకు సంబంధించిన ప్రతినిధులకు సంబంధించినటువంటి దానికి సూచనగా ఆ 12 రాళ్ళు తీసుకురామన్న. ఈ 12 గోత్రాల ప్రజలు ఈ రాళ్ళు దేన్ని సూచిస్తున్నాయంటే, వీళ్ళు వాగ్దాన జనులు, దేవుని చేత వాగ్దానం చెయ్యబడిన జనులు, వాగ్దానానికి వారసులైన ప్రజలు అని ఆ రాళ్ళను చూచినప్పుడల్లా గుర్తొచ్చేటట్లుగా 12 గోత్రాలకు సంబంధించి ఒక్కొక్కనికి చొప్పున ఒక్కొక్క రాయి ఎత్తి భుజం మీద పెట్టుకుని అవతలకు వచ్చి అద్దరిని నిలబెట్టమని దేవుడు చెప్పాడు. ఇంకొక మాట చెప్తాను చూడండి. ఇంకొక మాట, ఈ రాళ్ళు ఎందుకు అని మీ పిల్లలు, మీ కుమారులు, మీ కుమార్తెలు అడిగితే మీరు చెప్పాలి. ఏమనంటే, యెహోవా బాహుబలమైనదని భూనివాసులందరూ తెలుసుకునేటట్లుగా మీరు ఎల్లప్పుడూ తరతరాలలో ఆయన యందు విశ్వాసం ఉంచి, ఆయన యందు భయభక్తులు కలిగి, ఆయన చేసిన అద్భుతాలను, సూచక క్రియలను, ఆశ్చర్య కార్యములను తలంచుకొని ఆయన్ను ఆరాధించి, ఆయనలో ఆనందించి, ఆయన్ని వెంబడించడానికి గుర్తుగా ఈ రాళ్ళు ఇచ్చట నిలవబెట్టబడ్డాయి అని మీరు ఆ రాళ్ల గురించి మీ పిల్లలకి, తరతరాలలో మీ పిల్లలకి సాక్ష్యం చెప్పాలి. మూడోదిగా గుర్తుపెట్టుకోండి, అవి చిన్న రాళ్ళు కాదు, చేత్తో తీసుకొచ్చే రాళ్ళు కాదు, అవి భుజం మీద ఎత్తుకుని మోసుకొని రావాలి. అంటే దాని అర్థం ఏంటంటే బలమైన సాక్ష్యం. దేవుడు మందసాన్ని మోసే యాజకులు నిలబడిన స్థలములో, ఆ సమయములో మహిమగల దేవుడుగా పనిచేశాడు. దయించు అగ్నిగా పనిచేసి నీళ్లను ఆరిపోజేశాడు, అద్భుతం జరిగించాడు. దేవుడు మనతో ఉన్నాడు, దేవుడు మనకు తోడై ఉన్నాడు, మనల్ని వెంబడిస్తున్నాడు అనేదానికి గుర్తుగా ఒక బలమైన సాక్ష్యం వాళ్ళు తరతరాలకు
అందించేటట్లుగా పెద్ద రాళ్ళు భుజాన పెట్టుకుని వచ్చి వాటిని ఆ అద్దరిని నిలబెట్టమని చెప్పినట్లుగా లేఖనంలో రాయబడింది. మరొక మాట చెప్తాను జాగ్రత్తగానండి. ఈ రాళ్ళు కేవలం చరిత్ర మాత్రమే కాదు, కానీ ఈ రాళ్ళు కృతజ్ఞతా గుర్తులు. దేవునికి మహిమ కలుగునగాక. ఏ గుర్తులు? ఈ కృతజ్ఞత గుర్తులు. దేవుడి స్థలంలో దిగివచ్చి అద్భుతం చేశాడు, ఆశ్చర్య కార్యాలు చేశాడు, మా పితరులను వెంబడించాడు, మా పితరుల జీవితాల్లో మార్గాలు సరళం చేశాడు. పూర్వం ఎలాంటి అద్భుతాలు చేసిన దేవుడు, ఎర్ర సముద్రాన్ని ఎండబెట్టిన దేవుడు, యోర్దానును ఏకరాశిగా ఆపిన దేవుడు మాకు తోడుగా ఉన్నాడు. ఆ రాళ్ళు చూసినప్పుడల్లా మా దేవుడు ఉన్నాడు, విన్నాడు, బాహు చాపాడు, బలమైన కార్యాలు చేశాడు. ఆయన చేసిన కార్యాలకు ఏమిచ్చి ఆయన రుణం తీర్చగలం అని కృతజ్ఞతతో ఆయన్ని స్తుతించడానికి, ఆరాధించడానికి, ప్రార్థించడానికి, ఆనుకుని పూర్ణ శాంతితో కాపాడబడటానికి ఆ రాళ్ళు అక్కడ ఆనవాలుగా నిలబెట్టబడ్డాయి. దేవునికి మహిమ కలుగునుగాక. ఇంకా ఈ యాజకుల కాళ్ళు నిలిపిన ఆ స్థలంలోంచి తీయబడిన రాళ్ళు దేనికి సాదృశ్యం అంటే, ఈ మాట బాగా గుర్తుపెట్టుకోవాలి అందరూ. ప్రతిష్ట కలిగిన పరిశుద్ధుల నడిపింపుకు లోబడిన విశ్వాసులు, పరిశుద్ధులకు, ఆత్మ సంబంధులకు ఈ యాజకుల కాళ్ళ కింద నుంచి తీయబడిన రాళ్ళు సాదృశ్యం. దేవునికి మహిమ కలుగునగాక. అందరూ గుర్తుపెట్టుకోవాలి ఈ మాట. యాజకుల కాళ్ళ కింద ఉన్న రాళ్ళు ఏ రాళ్ళు? నోరుదే చెప్పాలి గట్టిగా. యాజకుల అంటే దీని అర్థం ఏంటి? యాజకులు విశ్వాసులను తొక్కేయాలి, కాళ్ళతో తొక్కేయాలి, పాతాళానికి వెళ్ళేదాకా తొక్కేయాలి, వీళ్ళ మీద పెత్తనం చెయ్యాలి అనే దాని అర్థం. పేతురు పత్రిక రాస్తూ అంటాడు కాపర్లకి, సంఘాన్ని సంరక్షించి దేవుని సేవకులకి పత్రిక రాస్తూ అంటాడు, ఒరే బాబు కాపర్లారా, మీరు సంఘాన్ని కాపాడటానికి, మేపటానికి, కాయటానికి దేవుడు మీకు సంఘ బాధ్యతలు అప్పగించాడు. కాబట్టి సంఘంలో మీరు ప్రభువులై ఉండక మందకు మాదిరిగా నడుచుకోండి. దేవునికి మహిమ కలుగునగాక. అందరు చెప్పండి గట్టిగా. ఇప్పుడు సంఘ బాధ్యతలను భరించే సేవకులే ప్రభువుల్లాగా ఉండబాకండ్రా, పెత్తనాలు చేయబాకండ్రా, ఓవర్ యాక్షన్ చేయబాకండ్రా, విరుచుకుపడబాకండ్రా, మీ ప్రతాపాలు చూపించబాకండ్రా, కొవ్వెక్కిన వాళ్ళలాగా, బొలిపెక్కిన వాళ్ళలాగా, పొగరెక్కిన వాళ్ళలాగా ప్రవర్తించబాకండ్రా అని అంటే, మరి సంఘంలో ఉన్న విశ్వాసుల పరిస్థితి ఏంటి? సీనియర్లైనా జూనియర్లైనా ఏ స్థితిలో సంఘంలో నియమించబడి నడిపించబడుతున్న వాళ్ళైనా సంఘంలో ఎవరి మీద అధికారం చెలాయించకూడదు, ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తించకూడదు. అలా ప్రవర్తిస్తే శాపగ్రస్తులు అవుతారు ఖచ్చితంగా. బైబిల్ చెప్తుంది, ఒక నడిపింపు యాజకుల కాళ్ళ కింద ఉన్న రాళ్ళు నిలబెట్టండి తీసుకొచ్చి. ఏ రాళ్ళు పడితే ఆ రాళ్ళు దేవుడు వాడుకోడు. సమాజానికి, రాబోయే తరాలకు ఆశీర్వాదకరంగా ఉండాలి. ఏ రాళ్ళు తీస్తారు మీరు యోర్దానులో నుంచి అంటే, యాజకుల కాళ్ళ కింద ఉన్నాయే అంటే దీని అర్థం ఏంటంటే, యాజకుల నడిపింపుకు లోబడి అణిగి మణిగి ఆత్మానుసారంగా జీవిస్తారే వాళ్ళు మాత్రమే సజీవమైన రాళ్ళు. దేవునికి మహిమ కలుగునగాక. యాజకుల నడిపింపుకు లోబడకుండా, యాజకులు చెప్పే బోధలకి, జ్ఞానవాక్యానికి, బుద్ధివాక్యానికి తల వంచకుండా, లోబడి బతుకుని దిద్దుకోకుండా, జీవితాన్ని మార్చుకోకుండా విచ్చలవిడిగా జీవిస్తాం. మా ఇష్టం కృష్ణాపురం, మేము ఆడిందే ఆట, పాడిందే పాట, పాస్టర్ గారు కూడా మేము ఏది చెప్తే అదే చేయాలి, మేము చెప్పినట్టుగా నడుచుకోవాలి, మేము చెప్పినట్లుగా ప్రవర్తించాలి. ఓవర్ చేస్తే ఈయన కూడా ఉండడు. ఈ నాటకాలు ఇంకా ఉండవు. ఓవర్ యాక్షన్లో దేవుడు ఎవడు ఓవర్ యాక్షన్ చేయబాకండి. ఇది జీవము కలిగిన దేవుని సంఘం. ఈ సంఘంలో దేవునికి
స్మారక చిహ్నాలుగా, సజీవమైన రాళ్ళుగా మనం మారాలంటే మీరు గుర్తుపెట్టుకోండి, యాజకుల పాదాల కింద నిలిచినటువంటి రాళ్ళుగా, యాజకుల నడిపింపుకు లోబడిన రాళ్ళుగా, యాజకుల యొక్క ఆ పాదాల కింద అదే ఆలోచనతో ఎంతసేపు అయితే యాజకులు నిలబడ్డారో అంతసేపు వారి భారాలన్నీ భరించిన రాళ్ళు. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడే ఫ్లాష్ లాగా వచ్చిన వార్త ఏంటంటే, ఈ రాళ్ళు ఏ రాళ్ళు అంటే యాజకుల భారాలను భరించిన రాళ్ళు. ఏ రాళ్ళు? చెప్పాలి గట్టిగా, యాజకుల భారాలను భరించిన రాళ్ళు. కాబట్టి యాజకులను మీరు భరించాలి, యాజకులను మీరు మొయ్యాలి, యాజకుల అవసరాలను గుర్తించాలి, యాజకుల కొరకు మీరు ప్రార్థించాలి, యాజకులకు మీరు సహకారంగా ఉండాలి, యాజకులకు సపోర్టుగా ఉండాలి. మీ యాజకులను మీరు సంరక్షించుకోవాలి, యాజకులను సంరక్షించుకోవాలి, యాజకులను భరించాలి. యాజకులకు భారంగా ఉండకూడదు. మీరు యాజకులకు భారంగా ఉండకూడదు. ఏంట్రా ఈడు ఎప్పుడు పోతాడరా, ఈ సంఘానికి ఉన్న దరిద్రం పోయిద్ది అని యాజకులు బాధపడకూడదు. ఎప్పుడు పోతాడరా, ఈడున్నంత వరకు ఈ సంఘానికి ఈ శాపం తప్పదురా అని ఏ సేవకులు కూడా బాధపడకూడదు, ఏ విశ్వాసులు కూడా లోపల కుమిలిపోకూడదు. ఎవరికి మీరు భారంగా ఉండకూడదు. మందసాన్ని మోసే యాజకుల భారాలను భరించే స్మారక చిహ్నాలుగా, సజీవమైన రాళ్ళుగా మీరు తీర్మానంతో ప్రార్థన చేసుకోవాలి. మేము బ్రతికినంత కాలం యాజకుల నడిపింపుకి, పరిశుద్ధుల నడిపింపుకి లోబడతాం. ఆ వాక్యాన్ని విని విశ్వసించి ఆచరించడానికి ప్రయత్నం చేస్తాం. ఇంతకు మించిన వేరే ఆలోచన మాకు లేదు అన్న ఉద్దేశాలతో మీరు ముందుకు సాగాలి. 4 మాటలు అందరూ ఒకసారి చెప్పండి గట్టిగా. సజీవమైన రాళ్ళు అంటే క్రీస్తు యేసు జీవముతో ఉన్న ప్రభావం కలిగిన రాళ్ళు, ఆత్మ సంబంధమైన మందిరాలుగా, దేవుడు నివసించే ఆలయాలుగా కట్టబడటానికి వినియోగించబడిన రాళ్ళు. 2 నున్నని రాళ్ళు, గరుకు లేదు, అరిగిపోయి నున్నగా మృదువుగా మారిపోయిన శత్రు తంత్రాలని, శత్రువుని జయించిన రాళ్ళు. 3 కాలుచున్న రాళ్ళు. మనలో అగ్ని, మన హృదయం మండాలి, మన మనసు మండాలి, మన జీవితం మండాలి, చల్లారిపోకూడదు. ఆత్మీయ జీవితంలో ఎప్పుడు ఉజ్జీవంగా ఉండాలి, ఎప్పుడు ఆసక్తిగా ఉండాలి, ఎప్పుడు వైరాగ్యంగా ఉండాలి, ఎప్పుడు మనం ప్రకాశిస్తూ అనేకులను ప్రకాశింపజేస్తూ ఉండాలి. 4వది ఏంటంటే యాజకుల కాళ్ళ కింద ఉన్న రాళ్ళు. డాడీ, మమ్మీ, ఈ రాళ్ళు ఎందుకు అని మీ తరాల వాళ్ళు రాబోయే తరాల వాళ్ళు అడిగితే మీరు చెప్పాలి, ఈ రాళ్ళు దేవుడు అద్భుతం చేసినప్పుడు యాజకుల పాదాల కింద నుంచి తీసిన రాళ్ళురా. ఇక్కడ దేవుడు మహిమగల దేవుడిగా ప్రత్యక్షమై యోర్దాన్ని ఎండబెట్టాడు. మా పితరులందరూ కూడా యోర్దాను దాటేటప్పుడు దేవుడే స్వయంగా తన శక్తిని బయలుపరిచాడు, తన మహిమను బయలుపరిచి అక్కడ ఒక అద్భుతం చేశాడు నాన్న. అందుకు గుర్తుగా ఈ రాళ్ళు. దేవుడు అద్భుతం చేశాడు కదా, ఆ సాక్ష్యం తరతరాలకు గుర్తుండేటట్లుగా, ఆయన బాహుబలం బలమైనదని భూనివాసులు తరతరాలలో గుర్తుపెట్టుకునేటట్లుగా ఈ రాళ్ళు ఇక్కడ నిలవబెట్టబడ్డాయి. ఈ రాళ్ళు చూసినప్పుడల్లా దేవుడు మా పితరులకు తోడుగా ఉన్న దేవుడు మాకు కూడా తోడుగా ఉన్నాడు. ఆయన మారడు, మార్పు లేని దేవుడు. ఈ రాళ్ళు దేనికి గుర్తో తెలుసా? ఈ రాళ్ళు యాజకుల నడిపింపుకు లోబడిన రాళ్ళు, యాజకుల భారాలను భరించిన రాళ్ళు. అలాంటి ఆత్మ సంబంధమైన రాళ్ళుగా, సజీవమైన రాళ్ళుగా, స్మారక చిహ్నాలుగా నిలిచి దేవుని కృపలో వర్ధిల్లుదముగాక. గట్టిగా చెప్దాం హల్లెలూయా. చివరికి ఒక మాట, 12:10 మార్కు సువార్త. ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను. చివరిగా ఇంకొక రాయి గురించి చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. మూలరాయి. ఒకప్పుడు ఈ రాయి అట నిరాకరించబడింది, నిషేధించబడింది, తృణీకరించబడింది. ఇందులో 2 క్యారెక్టర్లు చెప్తాను, తలపైకి చూడండి. ఒకటి, యేసు క్రీస్తుని ప్రధాన యాజకులు నిరాకరించారు.
యోధా వంశస్థులు నిరాకరించారు, పరిసయ్యులు నిరాకరించారు. అయితే స్వజనుల చేత నిరాకరించబడిన యేసుక్రీస్తు, ప్రధాన యాజకుల చేత తృణీకరించబడిన యేసుక్రీస్తు, పరిసయ్యుల చేత నిరాకరించబడిన యేసుక్రీస్తు సిలువలో రక్తం కార్చి ప్రాణం పెట్టి సమాధిలో పెట్టబడి మరణ బొమ్ములను విరిచి పునరుద్ధానపు శక్తితో తిరిగి లేచిన తర్వాత ఆ నిషేధించబడిన, తృణీకరించబడిన, నిరాకరించబడిన యేసయ్యే సంఘానికి, కుటుంబాలకి, యూదులకు, యాజకులకు, పరిసయ్యులకు ఏ రాయిగా మార్చబడ్డాడంటే మూలరాయిగా మారిపోయాడు. దేవునికి మహిమ కలుగునగాక. తర్వాత మోషే చరిత్ర మనం చదువుకుంటే 7:35 అపోస్తల కార్యాల్లో, ఏయ్ మోషే, మా మీద నిన్ను తీర్పరిగా, అధికారిగా నియమించింది ఎవడరా? నువ్వు మామూలుడు కాదు, నువ్వు నరహంతకుడు రే. రాజకోటలో ఉండి రాజకుమారుడిగా పిలువబడ్డావు, రాజభోగాలు అనుభవించావు. ఇప్పుడు మా మీద అధికారం చేయడానికి వచ్చావా? తీర్పరిగా వచ్చావా? పెద్ద విమోచకుడని చెప్పుకున్నావా? నీ బతుకు మాకు తెలియదంటరా రే మోషే, నీ బతుకు మాకు తెలీదా? అక్కడ ఐగుప్తుని చంపి అటు ఇటు చూసి ఇసుకలో పాతి పెట్టావు. ఎబ్రీని కూడా కొట్టాలనుకున్నావు, వాడి ప్రాణాలు కూడా తీయాలనుకున్నావు. అరే నువ్వంటారా మా మీద అధికారివే అని అందరూ నిరాకరించారట మోషేని. కానీ నిరాకరించబడి, తృణీకరించబడి, నిషేధించబడిన మోషేని పొదలో కనబడిన దేవదూత ద్వారా దేవుడు అధికారిగాను, విమోచకునిగాను, తీర్పరిగాను నియమించి అదే ఇశ్రాయేల్ మధ్యలోనికి దేవుడు పంపించాడు. దేవుని స్తోత్ర. గట్టిగా చెప్పుకోండి హల్లెలూయా. ఎందుకో పరిశుద్ధాత్ముడు ప్రేరేపిస్తున్నాడు. మీరు మీ ఇంటి వారి ద్వారా నిరాకరించబడుతున్నారా? మీ బంధువుల ద్వారా నిషేధించబడ్డారా? మీ స్నేహితుల ద్వారా తృణీకరించబడ్డారా? మీ సమకాలికులు కూడా మిమ్మల్ని అర్థం చేసుకోక, అపార్థం చేసుకొని కాని మాటలతో మిమ్మల్ని గాయపరుస్తున్నారా? మీకు విలువ లేదా? గోంగూరలో పురుగును తీసినట్టుగా మిమ్మల్ని తీసేస్తున్నారా? అసలు గుర్తింపే లేదా? అసలు విలువే లేదా? అసలు ఘనతే లేదా? అసలు మనిషిగా చూడకుండా హీనంగా, పశువు కంటే ఘోరంగా చూస్తున్నారా? నేను మా బంధువుల మధ్యలో నిషేధించబడ్డాను, ఇంటిలో తృణీకరించబడుతున్నాను, అందరి చేత నిరాకరించబడుతున్నాను. నాకు యేసుప్రభు నమ్ముకుని ఏదో దేవుని మందిరానికి వెళ్తే విలువగా బ్రతకొచ్చు, ఘనంగా బ్రతకొచ్చు, గౌరవంగా బ్రతకొచ్చు అనుకుంటే ఇక్కడికి వచ్చిన అందరూ నన్ను నా కులాన్ని బట్టి, నా స్థితిని బట్టి, నా పరిస్థితులను బట్టి నన్ను నిషేధిస్తున్నారు, చులకనగా చూస్తున్నారు, అవమానపరుస్తున్నారు, అల్లరి చేస్తున్నారు, ఒంటె కాలుతో నా మీదకి వస్తున్నారు, బుసలు కొడుతున్నారు నా మీద. ఒక్కొక్కడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. మందిరానికి వచ్చినా నాకు మనశ్శాంతి లేదు, మందిరానికి వచ్చినా నాకు ఆదరణ లేదని ఆవేదన చెందుతున్నారా? గుర్తుపెట్టుకోండి, ఎక్కడ మీరు నిషేధించబడ్డారో, ఎక్కడ తృణీకరించబడ్డారో, ఎవరి చేత నిరాకరించబడ్డారో వాళ్ళ బ్రతుకులోనే, వాళ్ళ జీవితంలోనే మిమ్మల్ని ఒక మూలరాయిగా దేవుడు నియమించబోతున్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. ఖచ్చితంగా ఈ కార్యాలు ఈ రోజు నుంచి మీ బ్రతుకులో మొదలు పెట్టబోతున్నాడు దేవుడు. ఒక్కొక్కరిని సజీవమైన మూలరాళ్ళుగా, పునాది రాళ్ళుగా, ఆశీర్వాదానికి ఆస్పదమైన బలమైన రాళ్ళుగా, పెద్ద రాళ్ళుగా దేవుడు నియమించి ఆశీర్వదించునుగాక.